నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది మా దిక్కు. వేటకు వచ్చినాయి చూడండి కోతులు. మా దిక్కైతే ఫుల్ కోతులు. అసలుకి మీ కాడ ఉన్నాయో లేవో కానీ మా దిక్కైతే ఫుల్ ఉన్నాయి. అవి మేము చిన్నప్పుడు అయితే కోతులు ఉండేటి అంటే ఒక తాటికొండలనే. తాటికొండ అంటే పేరు పోయింది కోతులకు. ఒక తాటికొండ నుంచే మా అమ్మమ్మల ఊరికి ఒక్క కోత వచ్చినా కూడా అయ్యో హనుమాన్ దేవుడు అని మొక్కుకుంటున్నాం. ఇప్పుడు ఏడ చూసినా కూడా కుప్పలు కుప్పల కోతులు ఉన్నాయి. మీరు తెలుసుకోవాలి, కోతులు అంటే తాటికొండ. అవి పెట్లు ఎగురుతాయి చూడండి. నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది ఒక్క తీరుగా, అంటే మస్తు వర్షం పడ్డది. ఇలాగైతే మన పొయ్యి అయితే ఖాళీగా ఉంది. గ్యాస్ మీద అయితే నీళ్ళు పెట్టుకున్నా. వర్షం పడ్డది కాబట్టి మొత్తం వాటర్ వచ్చినాయి అని అయితే గ్యాస్ మీద పెట్టుకున్న. వాటరు ఫుల్ వర్షము, ఒకటే పిడుగులు పడ్డాయి, ఘోరమైన వర్షం పడ్డది. అందుకే ఇలా పొయ్యి అయితే అంట పెట్టలేదు. ఎందుకంటే ఈ వానకి ఏడంటుకుంటుంది. రోజు ఎండగొట్టినప్పుడే గంట అవుతుంది. ఇవాళ అయితే 3-4 గంటలు అవుతుంది. ఇక టైం అంతా ఇటే పోతుంది అని అయితే గ్యాస్ మీద అయితే పెట్టుకున్నా. ఆల్రెడీ నీళ్ళు అయితే కాగినాయి. పొయ్యి అయితే స్నానం గిన చెయ్యాలి. వర్షానికి ఈ ఇల్లంతా అయితే కూలింది నైటు. ఈ వెనక డోర్ అవుపడుతుంది కదా, ఆ ఇల్లు అయితే మొత్తం కూలింది. ఇది చాలా రోజుల పాత ఇల్లు, అందుకే ఇల్లు అయితే కూలింది. ఎవరికైనా ఈ వీడియో చూసే వాళ్ళకు పాత ఇల్లు ఉంటే మాత్రం వర్షం కొట్టినప్పుడు అయితే పాత ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే కూలింది అనుకో మళ్ళీ మీ ప్రాణాలకి ఎఫెక్ట్ అవుతుంది. కొందరు ముసలోళ్ళు ఉంటారు కదా, ముసలోళ్ళకు కొడుకులు బిడ్డలు వాళ్ళ కొత్త ఇండ్లలో ఉండి ముసలోళ్ళు పాత ఇండ్లలో పెడతారు కదా చాలా వరకు. అందుకే ముసలోళ్ళకే చెప్తున్నా. వయసు వాళ్ళు ఎవడు ఉండడు కానీ ముసలోళ్ళను, అత్త మామను, అవ్వ అయ్యలను పాత ఇండ్లలో ఉంచుతారు కదా, చిన్న రూములల్లో. వాళ్ళు చచ్చిపోతారు. అందుకే వర్షం కొట్టినప్పుడైనా కూడా మీ ఇంటికాడ ఉంచుకోండి. నిన్నైతే హాస్పిటల్ పోయలేం కదా, మా బాపమ్మనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. 5 కొడుకులు, 1 బిడ్డ ఉన్నా కూడా మళ్ళీ 1 మన్మరాలు వచ్చిందని. అంతే, జస్ట్ పోయినందుకే, పైసలు అన్నీ వాళ్ళే పోయినందుకే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఫీల్ అయింది. నేను హాస్పిటల్ పోయినా అని చెప్పినా కదా, మా బాపమ్మ అయితే ఇది కొనిచ్చింది. ఆడ ఒక గొల్లల ముసలాయన ఇవి గొర్రెల ఎంటికలతోనైతే అల్లినా అని చెప్తే ఈ దారం అయితే కొనిచ్చింది నా కోసం.